గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్, హౌ ఆర్ యూ? నేను ఫస్ట్ లెక్చర్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. సో ఆ ఇన్స్పిరేషన్స్తోనే సెకండ్ చాప్టర్ అంటే వెక్టార్స్లో సెకండ్ టాపిక్ స్టార్ట్ చేయబోతున్నాం. దట్ ఈస్ కాల్డ్ ఎడిషన్ ఆఫ్ వెక్టార్స్, రైట్? సెకండ్ టాపిక్ ఈజ్ మెయిన్లీ డిపెండ్స్ ఆన్ ఎడిషన్ ఆఫ్ వెక్టార్స్. వెక్టార్స్ని ఏ విధంగా యాడ్ చేయొచ్చు. దీంట్లో మనకి ట్రయాంగిల్లా, పాలిగన్లా, ప్యారలగ్రామ్లా ఇలాంటి లాస్ వస్తాయి. సో దీంతో పాటుగా కొంత కాన్సెప్టల్ బేస్ కూడా మనం దీంట్లో నేర్చుకోబోతున్నాం. సో ప్యారలగ్రామ్లా అనేది ఐపీకి నేను కూడా చెప్పాను, ఐపీకి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. మీరు దాన్ని 4 మార్క్స్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ప్లస్ ఏదైనా ఒక బిట్ కనుక యాడ్ చేస్తే 8 మార్క్స్ క్వశ్చన్ కింద కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ముందు మనం ఎడిషన్ ఆఫ్ వెక్టార్స్కి స్టార్ట్ చేసే ముందు కొంత థియరీని చెప్పుకుందాం. ఫస్ట్ వన్, నెగిటివ్ ఆఫ్ ఏ వెక్టార్. నెగిటివ్ ఆఫ్ ఏ వెక్టార్. సీమా ఫస్ట్ పాయింట్, magnitude of vector is always positive. Negative sign show the change in direction. ఓకే, వెక్టార్స్ ఎప్పుడు కూడా వెక్టార్స్ యొక్క మ్యాగ్నిట్యూడ్ ఎప్పుడు కూడా పాజిటివ్లోనే ఉంటుందమ్మా. ఎక్కడైనా సరే మీ నెగిటివ్లో కనిపించింది అంటే దాని అర్థం ఏంటంటే వెక్టార్ తన ఒక డైరెక్షన్ని మార్చుకుంది అని అర్థం. ఒక ఎగ్జాంపుల్తో చూపిస్తాను. ఏ ఈజ్ ఈక్వల్ టు 5i క్యాప్ అన్నాం అంటే పాజిటివ్ ఎక్స్ యాక్సిస్లో అది 5i మీటర్ పర్ సెకండ్తో వెళ్తుంది. ఇప్పుడు ఇక్కడ వెక్టర్ని కనుక నేను -5iతో రిప్రజెంట్ చేస్తే అప్పుడు వెక్టర్ డైరెక్షన్ ఏమవుతుంది? ఆపోజిట్ టు దట్ ఆఫ్ ప్రీవియస్ వెక్టార్. ఇందాక వెక్టార్కి ఆపోజిట్గా వస్తుంది. అంటే మైనస్ అనేది ఏర్పడటం వల్ల వెక్టార్లో మ్యాగ్నిట్యూడ్లో చేంజ్ ఏమి రాదు, కానీ వెక్టార్ డైరెక్షన్లో చేంజ్ వచ్చేస్తుంది. సో మైనస్ ప్లస్లు ఈ రెండింటికి వెక్టార్స్లో అంత ఇంపార్టెన్స్ ఉందమ్మా. ప్లస్ అంటే ఒకే డైరెక్షన్లో ఫ్లో అవుతున్నప్పుడు, మైనస్ అంటే ఆపోజిట్ డైరెక్షన్లోకి చేంజ్ అయినప్పుడు. ఓకే, సో నోట్ ఇట్ డౌన్ స్టూడెంట్స్. ఓకే, రైట్. నెక్స్ట్ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్, ట్రాన్స్లేషన్ ఆఫ్ వెక్టార్. దీంట్లో డౌట్ వస్తూ ఉంటుందమ్మా స్టూడెంట్స్కి. చాలామంది స్టూడెంట్స్ని అబ్జర్వ్ చేశాను, వాళ్ళు ఇక్కడ ఈ బేసిక్ పాయింట్ మిస్ అయిపోయి కొన్నిసార్లు ఇబ్బంది పడుతూ ఉంటారు. ట్రాన్స్లేషన్ ఆఫ్ వెక్టార్ అంటే సపోజ్ ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, జెడ్ యాక్సిస్ 3 యాక్సిస్ తీసుకుందాం. ఇక్కడ నాకు ఒక వెక్టార్ ఉంది, ఓఏ అనే వెక్టార్. ఓఏ వెక్టార్ యొక్క లెంత్ సే 5 యూనిట్స్. ఈ వెక్టార్ నేను ఇప్పుడు ఇక్కడి నుంచి ఇలా షిఫ్ట్ చేసి ఇక్కడ అందించా. అదే సేమ్, ఎక్కడ డైరెక్షన్ మారలా, ఏమి మారలా. కానీ ఇందాక లైన్ మీద ఉన్న దాన్ని తీసుకెళ్ళి ఇప్పుడు XY ప్లేన్లో పెట్టా. దీన్ని యాజ్ తీసుకు బ్యాక్కి తీసుకొచ్చి మళ్ళీ ఓఏనే మళ్ళీ 5ని. సో ఈ అన్ని కేసుల్లో కూడా నేను ఎక్కడా కూడా వెక్టార్ యొక్క డైరెక్షన్ని చేంజ్ చేయలేదు, అట్లానే వెక్టార్ ఉండే యాక్సిస్ని రొటేట్ చేయలేదు. సో ఇక్కడ రెండు కండిషన్స్ జరగట్లేదమ్మా. ఏం జరగట్లేదు? ఒకటి, చేంజింగ్ ఆఫ్ వెక్టార్ డైరెక్షన్ జరగట్లేదు. రెండోది, రొటేషన్ ఆఫ్ యాక్సిస్ జరగట్లేదు. సో ఇలాంటి ఈ 2 సందర్భాలు సాటిస్ఫై చేసేటప్పుడు మనం వెక్టార్ని ఈ ప్లేన్లో ఎక్కడికైనా సరే మార్చచ్చు. దాన్ని ట్రాన్స్లొకేషన్ ఆఫ్ వెక్టార్ అంటారు. ఓకే, సో పాయింట్ ఈజ్ వితౌట్ చేంజింగ్ ది వాల్యూ, దట్ ఈస్ బ్రాకెట్లో డైరెక్షన్ ఆఫ్ ఏ వెక్టార్, it can be translocated at any point
in the plane without changing its value. Very important thing. So without changing the value of వెక్టార్ యొక్క వాల్యూని మనం మార్చకుండా, అదేవిధంగా వెక్టార్ యొక్క డైరెక్షన్ని మార్చకుండా మనం కనుక కేవలం షిఫ్టింగ్ ఆఫ్ వెక్టార్ మాత్రం చేసినప్పుడు మనకి వెక్టార్లో ఎలాంటి మార్పు రాదు. సో అదే అక్కడ రాసాం, వితౌట్ చేంజింగ్ ద వాల్యూ ఆర్ డైరెక్షన్ ఆఫ్ ఎ వెక్టార్ ఇట్ కెన్ బి ట్రాన్స్లొకేటెడ్ ఎట్ ఎనీ పాయింట్ ఇన్ ద ప్లేన్ వితౌట్ చేంజింగ్ ఇట్స్ వాల్యూ. సో ఇలా రాసిన ఒకటే, ఇలా రాసిన ఒకటే, ఇలా రాసిన ఒకటే. సో ఇది ఇలా మార్చుకోవచ్చు, రొటేట్ చేసుకోవచ్చు. ఇది చాలామంది స్టూడెంట్స్కి ఇలా వచ్చేటప్పటికి ఇదేమో ఆరిజిన్ మీద ఎక్స్ యాక్సిస్ నుంచి వెళ్తుంది, ఇది ప్లేన్లోంచి వెళ్తుంది, ఇది నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ దగ్గర ఉంది అని మైనస్లు పెట్ట ఇలాంటివి చేస్తారు. అలాంటివి చేయాల్సిన అవసరం లేదమ్మా. ఎందుకోసం అంటే ఒరిజినల్ డైరెక్షన్ యాజ్ ఇట్ ఈజ్గా ఉంది, జస్ట్ షిఫ్టింగ్ చేసాం అంతే. ఓకే, సో నోట్ ఇట్ డౌన్. Okay, right ma. Next one, rotation of vector. Rotation of vector. Suppose this is an xy plane. A vector OA is making 30 degrees with x-axis. సో అప్పుడు ఓఏకి ఓ పర్టికులర్ వాల్యూ ఉంది, ఎంత ఉందో మనకు అనవసరం ప్రస్తుతానికి. సో 30 degrees యాంగిల్ ఎక్స్ యాక్సిస్తో చేస్తున్నప్పుడు అది ఓఏకి ఒక పర్టికులర్ వాల్యూ ఉంది. ఇప్పుడు నేనేం చేశానంటే ఈ వెక్టార్ని ఇలా ఉంచాను కదా, ఈ వెక్టార్ని ఈ 30 degrees యాంగిల్ దగ్గర నుంచి దాని యాక్సిస్ని మార్చేసా, అంటే రొటేట్ చేసా వెక్టార్ని. ఎక్కడికి రొటేట్ చేశాను? ఓబీకి రొటేట్ చేశాను. సో నేను ఫస్ట్ దానికి యాంగిల్ ఎక్కడి నుంచి తీసుకున్నాను? ఎక్స్ యాక్సిస్ దగ్గర నుంచి క్యాలిక్యులేట్ చేశాను. సో అప్పుడు 30 degrees ఉంది. ఇప్పుడు క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఈ వెక్టర్కి యాంగిల్ ఎంత ఉందంటే 120 degrees ఉంది. సో రెండు కేసుల్లో యాంగిల్ తేడా వచ్చేసింది కాబట్టి ఇందాటి కేసుల్లో మనకు అన్ని చోట్ల కూడా ఓఏ ఈక్వల్ టు ఓఏ, కానీ ఇక్కడ ఓఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఓబీ. ఎందుకోసం? రీజన్ ఏంటి రాస్తారు? బికాస్ యాంగిల్ వాజ్ చేంజ్. యాంగిల్ చేంజ్ అయిపోయింది. యాంగిల్ చేంజ్ అయిపోతే వెక్టర్ వాల్యూ కూడా మారిపోతుంది. సో వెక్టర్ వాల్యూ యాంగిల్ మీద ఎలా డిపెండ్ అయ్యిందో తెలుసుకోవడానికే మనం ఎడిషన్ ఆఫ్ వెక్టార్స్లోకి వెళ్ళబోతున్నాం అనమాట. సో కీప్ దిస్ రీడింగ్, రొటేషన్ ఆఫ్ ఎ వెక్టర్ అండ్ రైట్ ఇట్ డౌన్. రైట్, సో ఇప్పుడు ఒక చిన్న ప్రాబ్లం ఇస్తాను. దిస్ ఈజ్ ఎ వెక్టర్ సే 12 Newton అండ్ దిస్ ఈజ్ ఎ వెక్టర్ సే 9 Newton. ఇంకో దాంట్లో దిస్ ఈజ్ ఎ వెక్టర్ 12 Newton, దిస్ ఈజ్ ఎ వెక్టర్ 9 Newton. సో ఈ రెండు కేసుల్లో నెట్ రిజల్టెంట్ ఎంత, ఆర్ నెట్ ఎంత? సో ఆర్ నెట్ అన్నప్పుడు ఏం చేయాలంటే రెండు డైరెక్షన్స్ ఎలా ఉన్నాయి? ఫార్వర్డ్ డైరెక్షన్లో ఉన్నాయి, ఒకే డైరెక్షన్లో ఉన్నాయి. దీనికి టిప్ టు టేల్ మెథడ్ అంటారు అన్నమాట. సో అది కూడా చెప్పుకున్న తర్వాత విల్ గో ఫర్ దిస్ వన్. ఒక్క నిమిషం ఆగుదాం. సో ఎడిషన్ ఆఫ్ వెక్టార్స్ని స్టార్ట్ చేసేద్దామా. Addition of vectors. Generally, addition of vectors was done in two methods. One is graphical method and second one is mathematical method. In graphical method, you will get again two conditions. One is tip to tail method, next one is parallelogram law. One first method is tip to tail method, very important method. Second one is parallelogram law.
అండ్ మ్యాథమెటికల్ మెథడ్లో యు ఆర్ హ్యావింగ్ ఓన్లీ వన్ పార్ట్, దట్ ఈస్ కాంపోనెంట్ మెథడ్. సో ఈ విధంగా ఎడిషన్స్ ఉంటుందమ్మా. టిప్ టు టేల్ అంటే ఎలా ఉంటుందో చూస్తాను. ఫస్ట్ మీకు టిప్ టు టేల్ మెథడ్ గురించి చెప్తానమ్మా. నేను 2 వెక్టార్స్ని తీసుకుంటున్నా. ఇది ఏ బార్, ఇది టిప్పు, ఇది టెయిల్. ఇక్కడెక్కడో ఇలా ఉంది ఓబి బార్ అనేది. ఓకే, మీకు అర్థం అవడం కోసం కలర్ చేంజ్ చేస్తున్నా. ఇక్కడ ఒక వెక్టార్ ఉంది ఓ బి బార్. సో దీనికి ఇది టిప్పు, ఇది టెయిల్. టిప్ టు టెయిల్ మెథడ్లో మనం ఏం చెప్తుందంటే ఆల్వేస్ యాడ్ టిప్ ఆఫ్ వన్ వెక్టార్ టు టెయిల్ ఆఫ్ అదర్ వెక్టార్. సో నోట్ చేసుకోవాల్సింది, ఆల్వేస్ కనెక్ట్ టిప్ ఆఫ్ one vector to tip of other vector. సో ఆ కండిషన్ ప్రకారం నాకు ఫస్ట్ ఇచ్చిన వెక్టార్ ఏంటి, ఓఏ వెక్టార్ కదే. సో ఈ ఓఏ వెక్టార్ ఇలా రాసుకుంటున్నాను. ఈ టిప్ దగ్గరికి ఈ టేల్ తీసుకొని జాయిన్ చేస్తున్నాను అమ్మా. ఇందాక మీకు చెప్పాను కదా ట్రాన్స్లేషన్ ఆఫ్ వెక్టార్ అని. సో దీన్ని ఏం చేస్తాను, జస్ట్ ఇలా షిఫ్ట్ చేసుకుంటూ ఈ టేల్ని దీని టిప్కి కనెక్ట్ చేశాను. ఇదిగో బీ బార్. ఈ రెండు సేమే, ఇందాక దూరంగా ఉన్నాయి. నేనేం చేశాను, జస్ట్ కనెక్ట్ చేశాను. సో ఇలా టిప్ టేల్ కనెక్ట్ చేసినప్పుడు నాకు ఒక స్ట్రక్చర్ ఏర్పడింది. ఇప్పుడు రిజల్టెంట్ ఎలా ఉంటుందంటే టిప్ ఆఫ్ వన్ వెక్టార్ టు టేల్ ఆఫ్ అనదర్ వెక్టార్. So this red color gives R bar equal to A bar plus B bar. This is called a graphical method. Okay? ఒక టిప్ ఒక టేల్ ఉన్న వెక్టారు, మళ్ళీ ఒక టిప్ ఒక టేల్ ఉన్న వెక్టార్ ఇందాక ఇండివిజువల్గా ఉన్నాయి. ఇప్పుడు నేను ఏం చేశాను, ఈ వెక్టర్ని దీంతో యాడ్ చేస్తున్నాను అంటే అర్థం ఏంటమ్మా, ఇలా దీని టిప్ని బీ బార్ ఒక టేల్ని కనెక్ట్ చేశాను. అప్పుడు నాకు దీని టేల్ మిగిలింది, దీని టిప్ మిగిలింది. సో ఈ రెండింటిని కనెక్ట్ చేసుకుంటూ వెళ్తుంటే అప్పుడు నాకు ఈ డైరెక్షన్లో మనకి ఏమొస్తుందమ్మా, ఆర్ బార్ ఈక్వల్ టు ఏ బార్ ప్లస్ బీ బార్. రిజల్టెంట్ ఈ డైరెక్షన్లో ఉంటుంది. ఓకే, దిస్ ఈస్ కాల్ టిప్ టు టేల్ మెథడ్. దీన్ని ఇంకొక ఎగ్జాంపుల్తో కూడా చేసి చూపిస్తాను. ముందు ఇది నోట్ చేసుకోండి, పాస్ చేసుకోండి, నోట్స్ చేసుకోండి. నోట్ మేకింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. నోట్స్ మీరు శ్రద్ధగా రాసుకుంటే మీరు రెగ్యులర్గా చదివేటప్పుడు మిస్ అయిపోయే కొన్ని పాయింట్స్ ఏమన్నా ఉంటే ఆ పాయింట్స్ టచ్ అయ్యే అవకాశం ఉంటుంది. మేము ఇంత కష్టపడి ఒక ఒక క్లాస్ తీసుకుని రిలీజ్ చేస్తున్నాం అంటే దాంట్లో కనీసం ఒక 1% అయినా మీకు యూస్ఫుల్ అవుతుందని ఆలోచనతోనే చేస్తూ ఉంటాం. సో వినేసేసి సరదాగా పోస్టులు పెట్టడం అలా కాకుండా సీరియస్గా విని దాంట్లో ఉన్న కంటెంట్లో మీకు కొత్తగా అనిపించిన పాయింట్ ఏదైనా ఉంటే దాన్ని ఖచ్చితంగా నోట్ మేకింగ్ చేసుకోండి. దట్స్ వెరీ ఇంపార్టెంట్. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ టిప్ టేల్ మెథడ్. సో టిప్ టేల్ మెథడ్లో ఇంకొక ఇందాక చెప్పిన దాన్ని ట్రయాంగిల్ అని కూడా అంటామమ్మా. ట్రయాంగిల్ అని నేను తర్వాత చెప్తాను, అప్పుడు ఇది మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ కొన్ని గ్రూప్ ఆఫ్ వెక్టార్స్ ఉన్నాయమ్మా. ఇలా ఒక వెక్టార్ ఉంది, ఇలా ఒక వెక్టార్ ఉంది, ఆ తర్వాత ఇలా ఒక వెక్టార్ ఉంది, ఇలా ఒక వెక్టార్ ఉంది, ఇలా ఒక వెక్టార్ ఉంది, ఇలా ఒక వెక్టార్ ఉంది. ఇవన్నీ జాయినింగ్లో లేవు. ఇనిషియల్ స్టేజ్లో అవన్నీ జాయినింగ్లో లేవు, దూరంగా అలా ఉన్నాయి. సో మన కండిషన్ ఏంటి, ఆల్వేస్ కనెక్ట్ టిప్ ఆఫ్ వన్ వెక్టార్ టు సారీ టేల్ ఆఫ్ టిప్ ఆఫ్ వన్ వెక్టార్ టు టేల్ ఆఫ్ అదర్ వెక్టార్. సో అది మన రూల్ అమ్మ, ఆల్వేస్ కనెక్ట్ టిప్ ఆఫ్ వన్ వెక్టార్ టు టేల్ ఆఫ్ అదర్ వెక్టార్. సో నేను ఈ వెక్టార్కి నేమింగ్ చేస్తున్నా, ఏ బార్, బి బార్, సి బార్, డి బార్,
ఈ బార్ ఎఫ్ బార్. సో ఇలా ఉన్నాయి వెక్టార్స్. రైట్, ఇప్పుడు నేను అన్నిటిని ఫ్రేమ్ చేస్తున్నా చూడండి. ఏ బార్, బి బార్ ఒక టేల్ని ఏ బార్ ఒక టిప్కి కనెక్ట్ చేస్తున్నా. ఇగో బి బార్, డైరెక్షన్ ఏం మారలేదమ్మా చూడండి. నెక్స్ట్ సి బార్, డైరెక్షన్స్ ఎక్కడ మారట్లా. నెక్స్ట్ డి బార్, నెక్స్ట్ ఈ బార్, నెక్స్ట్ ఎఫ్ బార్. ఓకే, సో అక్కడ ఒక మనకి పాలిగాన్ ఏర్పడింది. సో ఇందాక చెప్పింది ట్రయాంగిల్ లా, ఇప్పుడు చెప్పింది పాలిగాన్ లా. ఇంతకీ లా ఏంటంటే, ట్రయాంగిల్ లా చెప్పాల్సి వచ్చినప్పుడు ట్రయాంగిల్ లాలో ఏం చెప్తుందంటే, ఇఫ్ టూ సైడ్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ రిప్రజెంట్ two vectors, then their resultant is the third side taken in reverse order. రివర్స్ ఆర్డర్ అనేది మాట ఎందుకు వచ్చిందంటే, ఇందాక వెక్టర్లో మీరు డయాగ్రామ్ చూడండి. ఏ బార్ ఇటువైపుకు ఉంది యారో మార్క్, బి బార్ యారో మార్క్ ఇటువైపుకు ఉంది. ఆర్డర్ ప్రకారం ఇలా ఇలా వెళ్ళిన తర్వాత ఇటువైపుకు రావాలి యారో మార్క్, కానీ మనకి ఇటువైపుకు రావాలి యారో మార్క్ పైకి వచ్చింది. సో ఇఫ్ టూ సైడ్స్ ఆఫ్ ఎ బాడీ రిప్రజెంట్స్ టూ సైడ్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్, దెన్ ద థర్డ్ సైడ్ రిప్రజెంట్ ద రిజల్టెంట్ టేకెనింగ్ ఇన్ రివర్స్ ఆర్డర్. రివర్స్ ఆర్డర్ అంటే యారో మార్క్స్ ఇందాక ఒక సీక్వెన్స్ వెళ్ళినాయి, కానీ రిజల్టెంట్ ఒక యారో మార్క్ ఏమైంది, దాని ఆ రెండు సీక్వెన్స్కి ఇది ఆపోజిట్గా వెళ్ళింది. ఇక్కడ కూడా అదే చెప్తున్నాము. పాలిగాన్లా కూడా స్పెషల్ స్టేట్మెంట్ అవసరం లేదు. ఇప్పుడు ఇఫ్ నెంబర్ ఆఫ్ సైడ్స్ రిప్రజెంట్స్ నెంబర్ ఆఫ్ వెక్టార్స్ ఆఫ్ ఏ పాలిగన్, దెన్ ద క్లోజింగ్ సైడ్ టేకింగ్ ఇన్ రివర్స్ ఆర్డర్ రిప్రజెంట్స్ ద రిజల్టెంట్ ఆఫ్ ఆల్ ద వెక్టార్స్. అంటే ఇక్కడ నేను రాయొచ్చు, ఇక్కడ ఆర్ బార్ ఈక్వల్ టు ఏ బార్ ప్లస్ బి బార్ ఎలా రాశాను, ఇక్కడ ఎఫ్ బార్ ఇజ్ ఈక్వల్ టు ఏ బార్ ప్లస్ బి బార్ ప్లస్ సి బార్ ప్లస్ డి బార్ ప్లస్ ఈ బార్ కింద రాయొచ్చు. ఓకే అమ్మా, ఇక్కడ ఏం రాయొచ్చు, ఎఫ్ బార్ ఈక్వల్ టు ఏ బార్ ప్లస్ బి బార్ ప్లస్ సి బార్ ప్లస్ డి బార్ ప్లస్ ఈ బార్ కింద రాయొచ్చు. సో దిస్ ఈజ్ కాల్ పాలిగన్ లా, సింపుల్లీ. ఓకే, సో అర్థమైంది అనుకుంటా, జాగ్రత్తగా కనెక్ట్ చేసుకోండి అమ్మా. రైట్, సో ఇప్పుడు ఎడిషన్ ఆఫ్ వెక్టార్స్లోని టిప్ టు టేల్ ఒక ఇంపార్టెన్స్ ఎలా కనుక్కుంటాం అంటే, టిప్ టు టేల్ ఒక కండిషన్ ఉపయోగించుకుని సమ్ న్యూమరికల్ లా చేస్తాం. చాలా మంచిదమ్మా, మంచి ఎగ్జాంపుల్. ఇక్కడ ఒక 12 న్యూటన్ ఫోర్స్ ఉంది, ఇక్కడ ఒక 9 న్యూటన్ ఫోర్స్ ఉంది ఫస్ట్ కేసులో. సెకండ్ కేసులో 12 న్యూటన్ ఫోర్స్ ఉంది, 9 న్యూటన్ ఫోర్స్ ఉంది. ఓకే, దిస్ ఈజ్ సెకండ్ కేస్. క్వశ్చన్ ఏంటంటే, ఫైండ్ ఆర్ నెట్ రిజల్టెంట్ ఆఫ్ బోత్ ఏ అండ్ బి. సో ఫస్ట్ తీసుకున్నాను 12 న్యూటన్ వెక్టార్ ఇలా ఉంది. సో ఇప్పుడు దీని యొక్క టిప్ని 12 యొక్క టిప్ని 9 యొక్క టేలి కనెక్ట్ చేస్తానమ్మా. ఇదిగో ఇది 9. సో అప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడ వరకు నాకు టోటల్ ఎంత వచ్చిందమ్మా, 9 + 12 అంటే 21. సో ఈ టోటల్ వాల్యూ ఎంత వచ్చి మనకి 21 న్యూటన్ వచ్చినట్టు లెక్క. అదే సెకండ్ దానికి వద్దాం. ఇదిగో టిప్ ఇక్కడ ఉంది, రెండో దానికి టేల్ ఇక్కడ ఉంది, ఈ టేల్ ఇక్కడ ఉంది. సో నేనేం చేయాలి, టిప్ ఆఫ్ ఫస్ట్ వెక్టార్కి టేల్ ఆఫ్ సెకండ్ వెక్టార్కి కనెక్ట్ చేయాలి, అవునమ్మా. సో అప్పుడు ఏం చేస్తానంటే, ఈ వెక్టార్ని ఇలా తీసుకొచ్చి ఇక్కడ లొకేట్ చేస్తా అంటే ఇది 12 అనుకో, నేను 9 న్యూటన్ని బ్లూ కలర్తో రిప్రజెంట్ చేస్తా. చూడండి, ఈ 9 న్యూటన్ని బ్లూ కలర్తో రిప్రజెంట్ చేస్తానమ్మా.
సో 9 న్యూటన్ని ఈ టేల్ని తీసుకొచ్చి దీని ఒక టిప్కి కనెక్ట్ చేస్తున్నా. సో ఇక్కడ కనెక్ట్ చేశాను, ఇలా వచ్చింది. సో 9 న్యూటన్ వాల్యూ ఎక్కడ వరకు వచ్చింది. ఇది 9 న్యూటను, ఇది 12 న్యూటన్. ఇప్పుడు రిజల్టెంట్ ఎంత? రిజల్టెంట్ ఎంత అంటే కేవలం ఈ పార్టేగా. అంటే ఈ పార్ట్ ఎలా వచ్చింది మనకి? 12 మైనస్ 9 దట్ ఈజ్ ఈక్వల్ టు 3 న్యూటన్. అంటే ఇక్కడ ఏమైనాయి? వెక్టార్స్ యాడ్ అయినాయి, ఎందుకంటే దే ఆర్ ఇన్ ద సేమ్ డైరెక్షన్. ఇక్కడ వెక్టార్స్ ఏమవుతున్నాయి? సబ్ట్రాక్ట్ అవుతున్నాయి, ఎందుకంటే దే ఆర్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్స్. సో టిప్ టు టేల్ మెథడ్ ద్వారా సబ్ట్రాక్షన్ని మనం ఇంత సింపుల్గా చేసేయచ్చు. ఎడిషన్ కూడా అదే సింపుల్గా చేయొచ్చు. ఓకేనా? ఇది ఫస్ట్ కండిషన్లో మీకు ఎడిషన్ కండిషన్ చెప్పినప్పుడు గ్రాఫికల్ మెథడ్లో టిప్ టేల్ మెథడ్ అంటే ఇదమ్మా. రెండోది పారాగ్రామ్ లా ఆఫ్ మెథడ్, అది ఇప్పుడు మనం డిరైవ్ చేయబోతున్నాం. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఫస్ట్ ఏం చేద్దామంటే, లెట్ us కన్సిడర్ దట్ టూ వెక్టార్స్ OA bar and OB bar acting at a point O. OA bar length P bar, OB bar length Q bar. If two vectors P bar and Q bar are acting at a point O, taken as the adjacent sides of a parallelogram, then the resultant of these two vectors will given by the diagonal drawn from the same point. Suppose ఇక్కడ నేను ఈ ఓఏని ఇలా ఇటేపు షిఫ్ట్ చేశాను అనుకోండి, ఇలా వచ్చింది అనుకుంటున్నా. ఓఏని షిఫ్ట్ చేస్తే ఇలా వచ్చింది అనుకుంటున్నా. ఓబీని కూడా ఇలా షిఫ్ట్ చేశాను అనుకోండి, ఓబీని కూడా ఇలా షిఫ్ట్ చేసేస్తున్నా. సో దిస్ ఈజ్ ఏ బార్, దిస్ ఈజ్ బి బార్. అంటే ఇది పి అయితే ఇది పి బార్ అవుతుంది, ఇది క్యూ అయితే ఇది కూడా క్యూ బార్ అవుతుంది. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే దీన్ని ఎక్స్టెండ్ చేసి ఇక్కడ నుంచి ఒక ట్రయాంగిల్ డ్రా చేస్తున్నా. ఇది డి అనుకుంటా. ఏం చెప్తున్నాం? ఈ పాయింట్ ఈ డయాగ్నల్ రిజల్టెంట్ని ఇస్తుంది. సో ఈ రిజల్టెంట్ ఎంత యాంగిల్ చేస్తుంది అనుకుందామంటే, సపోజ్ సే యాంగిల్ తీటా అనుకుంటున్నానమ్మా. ఓకే, చాలా ఇంపార్టెంట్, చాలా జాగ్రత్తగా వినాలి. మరి ఇంకోసారి స్టేట్మెంట్ చెప్తున్నా. ఇఫ్ టూ వెక్టార్స్ రిప్రజెంట్స్ డైరెక్షన్ అండ్ మ్యాగ్నిట్యూడ్ యాజ్ ద adjacent sides of a parallelogram, then their resultant is represented both in magnitude and direction by the diagonal passing through the same point. ఈ రెండింటి యొక్క రిజల్టెంట్ మ్యాగ్నిట్యూడ్ని ఏది రిప్రజెంట్ చేస్తుందమ్మా? అదే సేమ్ పాయింట్ నుంచి ఫ్లో అయ్యే రిజల్టెంట్ డయాగ్నల్ రిప్రజెంట్ చేస్తుంది అని చెప్తుంది. దట్ ఈస్ కాల్డ్ పారాగ్రామ్ లా ఆఫ్ వెక్టార్స్. సో దీన్ని మనం ప్రూవ్ చేద్దాం. లెట్ ఓఏ ఈక్వల్ టు, సో మనం పేరు ఏం పెట్టుకున్నాం? పి బార్. ఓఏ బార్ ఈక్వల్ టు ఓబి బార్ ఈజ్ ఈక్వల్ టు క్యూ బార్. అండ్ ఎక్స్టెండ్ ఓఏ టు ఓడి. డ్రా perpendicular from B to D. సో మనకి ఇప్పుడు ఒక చిన్న ట్రయాంగిల్ ఇక్కడ వచ్చింది. ఈ యాంగిల్ తీటా అయితే ఈ యాంగిల్ కూడా తీటానే అవుతుందమ్మా. ఇప్పుడు ఇక్కడ చిన్న ట్రయాంగిల్ ఏర్పడింది చూడండి. ఫ్రమ్ ట్రయాంగిల్ ఏ బి, ఈ పాయింట్ని నేను సి అనుకుంటున్నా. ఈ పాయింట్ నేను సి అనుకుంటున్నా. ఇది క్యూ అయితే ఇది క్యూ లెంత్లో ఉంటుంది, ఇది పి లెంత్లో ఉంటుంది. ఆ పాయింట్ నేను సి అనుకుంటున్నా. సో ఫ్రమ్ ట్రయాంగిల్ సిఏడి, దీంట్లో నుంచి ఫస్ట్ సైన్ తీటా కట్టారనుకోండి. సైన్ తీటా ఇక్కడ ఉంది కాబట్టి ఇది ఎడ్జసెంట్ సైడ్ అవుతుంది, ఇది ఆపోజిట్ సైడ్ అవుతుంది, ఇది హైపోటెన్యూస్ అవుతుంది. సో సైన్ తీటా ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. సో ఆపోజిట్ సైడ్ ఎంత? సిడి బై హైపోటెన్యూస్ ఎంతమ్మా? ఏసీ. సో సైన్ తీటా ఈజ్ ఈక్వల్ టు, సో ఏసీ దేనికి సమానం? క్యూకి సమానం కదా.
చూడండి ఏసీ దేనికి సమానం, క్యూకి సమానం. సో సిడి బై క్యూ, ఆర్ ఫ్రమ్ దిస్ వన్ ఐ కెన్ రైట్ సిడి ఈజ్ ఈక్వల్ టు క్యూ సైన్ తీటా. అట్లానే కాస్ తీటా ఈక్వల్ టు కాస్ తీటా ఏమవుతుంది, అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. అడ్జసెంట్ సైడ్ ఈజ్ ఏడి, హైపోటెన్యూస్ ఈజ్ ఏసీ. అగైన్ ఏసీ అంటే మనకి క్యూ అని తెలుసు. సో ఏడి ఈజ్ ఈక్వల్ టు క్రాస్ మల్టిప్లై చేస్తే క్యూ కాస్ తీటా. సో ఈ టూ టర్మ్స్ని మన దగ్గర అలా ఉంచుకుందాం. ఇప్పుడు మెయిన్ బోర్డ్లోకి వద్దాం. ఫ్రమ్ ట్రయాంగిల్ రైట్. ఇప్పుడు మళ్ళీ మెయిన్ బోర్డ్లోకి వద్దామా, హెడ్డింగ్ పెట్టుకున్నాయి. టు ఫైండ్ రిజల్టెంట్ మ్యాగ్నిట్యూడ్. సో మ్యాగ్నిట్యూడ్ యొక్క రిజల్టెంట్ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో నేనేం చేస్తున్నా అంటే ఫ్రమ్ ట్రయాంగిల్ ఓసిడి ఆర్ సిఓడి దగ్గర నుంచి పైథాగరస్ థియరం అప్లై చేస్తున్నానమ్మా. ఓసి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఓడి స్క్వేర్ ప్లస్ సిడి స్క్వేర్. ఓసీకి మనం ఆర్ అనే పేరు పెట్టాం. సో డయాగ్రామ్లో ఓసీకి ఆర్ బార్ అని పేరు పెట్టాం. సో ఆర్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఓడి కెన్ బి రిటన్ యాజ్ ఓఏ ప్లస్ ఏడి హోల్ స్క్వేర్ ప్లస్ సిడి స్క్వేర్. సిడి అంటే ప్రస్తుతానికి సిడి కింద రాద్దాం. సో ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ సిడి స్క్వేర్. సో ఇప్పుడు వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేయండి. ఓఏ అంటే ఏమనుకున్నాం, పి. సో పి స్క్వేర్. ఏడి అంటే ఎంత వచ్చింది అక్కడ, క్యూ కాస్ తీటా అంటే క్యూ స్క్వేర్ కాస్ స్క్వేర్ తీటా ప్లస్ 2p. మళ్ళీ ఏడి అంటే క్యూ కాస్ తీటా ప్లస్ సిడి స్క్వేర్ అంటే క్యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ తీటా. సో దట్ ఈక్వల్ టు పి స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ని కామన్ తీస్తే కాస్ స్క్వేర్ తీటా ప్లస్ సైన్ స్క్వేర్ తీటా ప్లస్ 2pq కాస్ తీటా. సో ఈ వాల్యూ 1 అవుతుంది తెలుసు. సో పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ప్లస్ 2pq కాస్ తీటా. ఇది ఆర్ స్క్వేర్ వాల్యూ. ఇప్పుడు ఆర్ వాల్యూ ఎంత అవుతుందమ్మా, స్క్వేర్ రూట్ ఆఫ్ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ప్లస్ 2pq కాస్ తీటా. సో దిస్ ఈస్ ద ఇంపార్టెంట్ రిలేషన్ టు ఫైండ్ మ్యాగ్నిట్యూడ్, రిజల్టెంట్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్. ఓకే, సో నోట్ చేసుకోండి, కాపీ చేసుకోండి. టర్మ్స్ పేర్లు అన్నీ జాగ్రత్త అదే విధంగా ఉండే రకంగా చూసుకోండి. మీరు ఎంత చదువుకుంటారనే దానికన్నా ఎంత బాగా దాన్ని ఎగ్జామ్ పేపర్లో ఎక్స్ప్రెస్ చేస్తారనేది ఇంపార్టెంట్. ఆ ఎక్స్ప్రెషన్ అనేది ఎప్పుడు వస్తుందంటే నోట్ మీరు సొంతగా మీరు రాసుకోవడం వల్ల వస్తుంది. సో ట్రై టు మేక్ యువర్ ఓన్ నోట్స్ మా రైట్. నౌ second condition, to find resultant direction. So resultant direction. So again from triangle OCD or I can write COD, tan alpha equal to opposite side CD by adjacent side OD. CD by OD can be written as OA plus AD. CD value is మనం రాసుకున్నాం Q sin theta by OA is P, again AD is Q cos theta. So this is the relation we got for tan alpha. Then alpha will become tan inverse of Q sin theta by P plus Q cos theta. So this is the important relation to find the resultant direction. ఓకే, సో దీంతో పారాగ్రామ్ లా వెక్టర్స్ అయిపోయిందమ్మా. ఇవాళ మనం చెప్పుకున్న క్లాసు చాలా చిన్న క్లాస్, బట్ చాలా ఇంపార్టెంట్ క్లాస్. ఎందుకోసం అంటే మనం క్లాస్ స్టార్ట్ చేసినప్పుడే ఇంపార్టెంట్ టర్మ్స్ చెప్పుకున్నాం. ట్రాన్స్లేషన్ ఆఫ్ వెక్టర్ గురించి నేర్చుకున్నాం, రొటేషన్ ఆఫ్ వెక్టర్ గురించి నేర్చుకున్నాం. ట్రాన్స్లేషన్ ఆఫ్ వెక్టర్స్లో వాల్యూ ఎలాంటి మార్పు ఉండదు, రొటేషన్ ఆఫ్ వెక్టర్లో ఖచ్చితంగా వాల్యూ చేంజ్ అయిపోతుంది. రెండోది నెగిటివ్ ఆఫ్ ఎ వెక్టర్ అంటే ఏంటంటే నేర్చుకున్నాం. దాన్ని సబ్ట్రాక్షన్ ఆఫ్ ఎ వెక్టర్ అంటారు. నెగిటివ్ ఆఫ్ ఎ వెక్టర్ అంటే ఒక వెక్టర్ ఎప్పుడు కూడా పాజిటివ్ మ్యాగ్నిట్యూడ్తోనే ఉంటుంది. నెగిటివ్ వచ్చిందంటే ఆ నెగిటివ్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది, చేంజ్ ఇన్ డైరెక్షన్ని మాత్రమే రిప్రజెంట్ చేస్తుంది. సో దాని గురించి కొన్ని 2 లెక్కలు చేసాం. ఆ తర్వాత ట్రయాంగిల్ లా చెప్పుకున్నాం, పాలిగన్ లా చెప్పుకున్నాం. ద మోస్ట్ ఇంపార్టెంట్ పారాగ్రామ్ లా వెక్టర్స్ డిరైవ్ చేసి కండిషన్స్ నేర్చుకున్నాం.
సో ఇప్పుడు దీంట్లో కొన్ని స్పెషల్ కేసెస్ ఉంటాయి. స్పెషల్ కేసెస్ సో మీకు వచ్చిన రిజల్ట్ ఏంటి రాసుకోండి. ఆర్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ప్లస్ 2pq కాస్ థీటా. దీంట్లో కేస్ 1, వాట్ హ్యాపెన్స్ ఇఫ్ థీటా ఈక్వల్ టు 0 degrees? అంటే అప్పుడు ఆర్ ఈక్వల్ టు ఎంత అవుతుందమ్మా? రూట్ ఆఫ్ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ప్లస్ 2pq కాస్ 0. కాస్ 0 ఈజ్ 1. సో ఇది చూడటానికి ఎలా ఉంది? a ప్లస్ బి హోల్ స్క్వేర్ రూపంలో లేదు. సో స్క్వేర్ని రూట్ని క్యాన్సిల్ చేద్దాం. అప్పుడు ఏమవుతున్నాయి? రెండు వెక్టార్స్ సింప్లీ యాడ్ అయిపోతున్నాయి. సో p ఈజ్ ఈక్వల్ టు రిజల్టెంట్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ది వెక్టార్స్ అవుతుంది. అంటే ఇది దేన్ని రిప్రజెంట్ చేస్తుందమ్మా? ప్యారలల్ వెక్టార్స్ని రిప్రజెంట్ చేస్తుంది. సో ప్యారలల్ వెక్టార్స్ని రిప్రజెంట్ చేస్తుంది. థీటా మనందరికీ తెలుసు, థీటా 0 అయితే ఖచ్చితంగా రెండు ప్యారలల్ వెక్టార్సే. ప్యారలల్ వెక్టార్స్ ఉన్నప్పుడు మనం ఉన్నప్పుడు ఏం చేయొచ్చు? సింపుల్గా రెండు వెక్టార్లని యాడ్ చేస్తే సరిపోతుంది. దిస్ ఈజ్ కేస్ 1. నౌ కమింగ్ టు కేస్ 2. ఇఫ్ థీటా ఈజ్ 90 degrees. సో ఈ కేసులో ఆర్ ఈక్వల్ టు ఎంత అవుతుందమ్మా? రూట్ ఆఫ్ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ప్లస్ 2pq కాస్ 90. సో మనకి కాస్ 90 వాల్యూ 0 అని తెలుసు. సో అప్పుడు ఏం మిగులుతుంది? పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ అవుతుంది. ఆర్ స్క్వేర్ ఈక్వలెంట్. అంటే ఈ రిజల్ట్ దేని రిప్రజెంట్ చేస్తుందంటే యాంగిల్ 90. యాంగిల్ 90 అంటే వెక్టార్స్ ఎలా ఉన్నట్టు? ఒక వెక్టర్ ఇలా ఉంటే ఇంకోటి దీనికి పర్పెండిక్యులర్గా ఉన్నట్టు. అంటే దీన్ని మనం ఏమంటామంటే ఇలాంటి టైప్ ఆఫ్ వెక్టార్స్ని ఆర్థోగనల్ వెక్టార్స్ అంటాం. ఈ రెండు వెక్టార్స్ ఒకదానికోటి ఆర్థోగనల్గా ఉన్నాయి. ఓకే, సో ఈ 2 ఇంపార్టెంట్ కేసెస్. ప్లీజ్ నోట్ దట్ వన్. నోట్ చేసుకోండమ్మా. రైట్, నోట్ చేసుకున్నారా? సో కమింగ్ టు కేస్ 3. థీటా ఈక్వల్ టు 180 degrees. దిస్ ఈజ్ కేస్ 3. సో ఆర్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ప్లస్ 2pq కాస్ థీటా అంటే కాస్ 180 degrees. సో పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ కాస్ 180 వాల్యూ -1 అమ్మా. కాస్ 180 ఈక్వల్ టు -1. సో మైనస్ ఇక్కడ రాస్తే ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2pq. సో ఇది ఎలా కనిపిస్తుంది మనకి ఇప్పుడు? p మైనస్ క్యూ హోల్ స్క్వేర్. స్క్వేర్ రూట్ విల్ గెట్ క్యాన్సిల్. సో యూ విల్ గెట్ హియర్ r ఇస్ ఈక్వల్ టు p మైనస్ క్యూ. అంటే p మైనస్ క్యూ అంటే దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? యాంటీ ప్యారలల్ వెక్టార్స్ని రిప్రజెంట్ చేస్తుంది. సో మనం మొన్న థియరీ చెప్పుకున్నప్పుడు కూడా ఏం చెప్పుకున్నాం? యాంటీ ప్యారలల్ వెక్టార్స్కి మధ్యలో 180 degrees ఉంటుంది అనుకున్నాం. ఇక్కడ కూడా 180 degrees వస్తే ఏమన్నాయి? యాంటీ ప్యారలల్ వెక్టార్స్ అయినాయి. సో ప్యారలల్ వెక్టార్స్లో ఎలా అయితే మనం రెండింటిని సింపుల్గా యాడ్ చేసామో యాంటీ ప్యారలల్ వెక్టార్స్ వచ్చినప్పుడు కూడా సింపుల్గా అలానే సబ్ట్రాక్షన్ చేయాలి. సబ్ట్రాక్షన్ కూడా ఒక రూల్ ప్రకారం ఫాలో అవుతూ చేయాలి. ఎందుకంటే మీకు మొన్నే చెప్పాను, అక్కడ వెక్టర్ లాస్ ఆఫ్ ఎడిషన్ ఆర్డినరీ ఆల్జిబ్రాని అన్ని స్కేలార్స్ అన్నీ ఫాలో అవుతాయి. కానీ ఈ ఆర్డినరీ ఆల్జిబ్రాని వెక్టార్స్ ఫాలో అవ్వమ్మా. వెక్టర్స్ ఒక ఎడిషన్ అయినా వెక్టర్ ఒక సపరేషన్ అయినా సపరేట్ ఆల్జిబ్రా ప్రకారం రన్ అవుతాయి. సో రేపటి క్లాస్లో మనం ఈ పారాగ్రామ్ లా వెక్టార్స్ మీద న్యూమెరికల్స్ చేస్తాం. కొన్ని మంచి న్యూమెరికల్స్ చేస్తాం. ఆ న్యూమెరికల్స్ పార్ట్ అయిపోయిన తర్వాత రేపటితో ఎడిషన్ సబ్ట్రాక్షన్కి సంబంధించిన చిన్న చిన్న పాయింట్స్ ఎక్కడైనా మిస్ చేసినా వాటన్నింటినీ కంప్లీట్ చేసి దాన్ని తీసుకెళ్ళి ఆ కాన్సెప్ట్ని ఎండ్ చేసేద్దాం. ఓకే ఓకే స్టూడెంట్స్, మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నా. ఐ హోప్ యూ ఆల్ అండర్స్టాండ్ దిస్ వన్. టేక్ కేర్ స్టూడెంట్స్, టేక్ కేర్, స్టే హోమ్, స్టే ఫిట్, స్టే హెల్దీ. బాయ్.